ఇక బ్రేక్లన్నీ అయిపోయినాయోలా ఇక మిగిలిపోయిన వార్తల్ని చూడండి. అవ్వయ్యలను విడిచిపెట్టి ఎక్కడో దూరాన హాస్టల్లో ఉండి చదువుకున్నాడంటే ఆ బాధ వర్ణనాతీతమొల్లా. అత్తగారింటికి పోయినా కొత్త కోడలు లెక్కనే ఉంటది పరిస్థితి. కన్నోళ్ళు యాదుకొత్తరు, తోడబుట్టినోళ్ళు యాదుకొత్తరు, దోస్తుగాళ్ళు యాదుకొత్తరు, పుట్టినూరు కండ్లల్ల మెదులుతుంది, దుఃఖం పొంగుకొత్తది. చిన్నప్పుడైతే నేను మా ఊరికి 10 కిలోమీటర్ల ఆవలున్న బల్లనే చదువుకునేది హాస్టల్లో వండుకుంటా. కానీ భూగ్రహం విడిచిపెట్టి ఇంకేదో గ్రహం మీదకి పోయినట్టే అనిపించేది నాకైతే. ఇప్పుడు ఇదంతా ఎందుకు యాద్ చేసుకున్నానంటే, ఆగో మంత్రి జూపాలి కృష్ణారావు పక్కన నిల్చున్న ఆడవిల్ల ఎందుకు ఏడుస్తున్నది కదా. బుజ్జి ఏడుపు చూసి మంత్రి సారేమన్నా అన్నాడేమో అనుకునేరు. కొల్లాపూర్ పట్నంలోన్న కస్తూర్బా బాలికల బడిని తనిఖీ చెయ్యబోయిండు మంత్రి సారు. అగో ఆడ ఎదురుపడ్డది సారుకు అవ్వయ్యల మీద బెంగబెట్టుకున్న 5వ క్లాసు చదివే అభినయ అనేటి గీ బుజ్జి. మస్తు ఓదార్చిండు జూపల్లి సారు. ఏడవద్దని 1కి 2 మాటల నచ్చచెప్పిండు. ఎంత చెప్పినా ఏడుపు ఆపలేదు బుజ్జి. ఇక ఇట్లయితే కాదని సీదా బుజ్జొల్ల ఫోన్ నెంబర్ అడిగి ఇంటికి ఫోన్ కొట్టి తల్లితోటి మాట్లాడిండు సారు. వరలక్ష్మి, నేను జూపల్లి కృష్ణారావు మంత్రిని మాట్లాడుతున్నామ్మా. మీ పాప దగ్గర మాట్లాడుతున్నా. మీది ఎవరు? పెద్దాపురమా? వ్యవసాయమేనా, సేద్యమేనా? పని చేయమ్మా, నీవు నీ భర్త ఇద్దరు కలిసి ప్రతి శనివారం ఆదివారం కానీ ఆదివారం వచ్చి మీ పాపతోటి 2 గంటలు గడిపోవాలా. ఒక గంట అంటే ఇంకా స్కూల్ ఉన్నాయి ఏడుస్తా ఉన్నది పోతాంటే. ఇన్నారు కదా వ్యవసాయం చేస్తారట బుజ్జోళ్ళ అవ్వయ్యలు. ఇప్పుడు పొలం పనులు బగ్గుంటాయి కదా, తీరిక లేక బుజ్జిని చూసేటందుకు ఒత్తలేరు కావచ్చనుకుంటా. అందుకే వారానికోదమ్మన్నా బడికొచ్చి బిడ్డతోటి 2 గంటలన్నా గడిపిపోవాలని ఆర్డరేసిండు మంత్రి సారు. ప్రతి శనివారం వస్తాను చెప్పు. శనివారం రా. చూస్తాను కదా స్వయంగా తల్లి మాట్లాడిన బుజ్జి పానం ఇంటి మీదిగా కొట్టుకుంటాంది. చిన్నతనం అంటేనే గంత. ఇల్లు ఇడిచిపెట్టి ఉండాలంటే కొందరితోటి అయ్యే పనే కాదు. పైగా ఇల్లు పేదరికంలున్నారు పాపం. అందుకే బిడ్డను చూసిపోనికే వచ్చేటందుకు రాకపోకలను ఏర్పాట్లు కూడా చేస్తానని భరోసా ఇచ్చిండు మంత్రి సారు. స్వయంగా మంత్రి సారే ఫోన్ చేసేటాళ్లకు ఇంటోళ్లకు మస్తు సంబరం అనిపించిందట. ఇగిట్లా తల్లిదండ్రుల మీద బెంగబెట్టుకున్న బుజ్జిని బుజ్జగించుటే కాదు, పంతులవతారం ఎత్తి పొలగాండ్లకు గొట్టు క్వశ్చన్లు కూడా అడిగిండు జూపాలి సారు. ఎగే నడుమ సర్కారోళ్ళు తిండి ఛార్జీలు పెంచిండ్రు కదా, అందుకే మెనూల ఎసంటి బువ్వ పెడతాన్రని ముచ్చట్ల మీద కూడా ఆరాధించిండు. అవ్వయ్యలకు ఫోన్ చేసి బడిల సర్కారు పెట్టే తిండి ఎట్లున్నదని అడిగితే సూపర్ ఉన్నదంటున్నారు అందరూ. అయితే కొత్త తరగతి గదులు గట్టుట్ల మాత్రం ఇంకా నత్తనడకనే సాగుతున్నదట. అందుకే అధికారుల మీద కొంచెం గరమైండు. తొందర గట్టుడు ఓడగొట్టి రిబ్బెన్ కటింగ్లు ఏర్పాటు చేయాలని చెప్పిండు. అట్లనే బల్లె సౌలతుల గురించి టీచర్లను కూడా ఆరాధేసిండు. బడి చుట్టూ గోడ కట్టియాలని, అట్లనే ఆటల కోసం మైదానం కావాలని, బాత్రూంలు చక్కగా చేయాలని కోరిండ్రు టీచర్లు. అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ బాతవత్ సంతోష్ సార్కు ఫోన్ కొట్టి టీచర్లు చెప్పిన పనులన్నీ అయ్యేటట్టు చూడాలని కోరిండ్రు మంత్రి సారు. మొత్తానికి రాష్ట్రాన్ని పరిపాలించడే కాదు, ఇంటి మీద బెంగబెట్టుకున్న బుజ్జిని ఎట్లా ఓదారు వాళ్ళనో కూడా ఎరికేనని నిరూపించిండు జూపాలి సారు అని అనుకుంటున్నారు చూసిన జనాలిప్పుడు.